వెనకటికొకడు సప్త సముద్రాలీది ఇంటెనక పిల్ల కాలువలో పడి చచ్చిపోయాడంట. ప్రశాంత్ కిషోర్ అలియాస్ పీకే పరిస్థితి ఇలాగే ఉంది ఇప్పుడు. అక్కడ వాళ్ళని గెలిపించాను, ఇక్కడ వీళ్ళని గెలిపించాను అని చెప్పుకుంటూ ఉంటాడు కదా. ఆయనే సొంత రాష్ట్రం బీహార్లో బొక్కబోర్లా పడ్డాడు. ఐపాక్ అనే ఒక సంస్థను స్థాపించి బీజేపీతో మొదలు పెడితే ఆప్, వైఎస్ఆర్సీపీ, తృణమూల్ కాంగ్రెస్, డిఎంకే ఇలా దేశవ్యాప్తంగా ఎన్నో పార్టీల కోసం పనిచేసి వారిని గెలిపించానని చెప్పుకున్నాడు ప్రశాంత్ కిషోర్. స్ట్రాటజిస్ట్గా ఏ రాష్ట్రంలో ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలో తనకు బాగా తెలుసని చెప్పుకున్నాడు. మరి అంతటి ప్రశాంత కిషోరుడు ఇప్పుడు సొంత రాష్ట్రంలో పెద్ద గుండు సున్నా చుట్టడం టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది. జేఎస్పీ అంటే జనసూరజ్ పార్టీ అని సొంత దుకాణం పెట్టుకొని బీహార్లో పోటీ చేశాడు ప్రశాంత్ కిషోర్. ఒకటి రెండు కాదు, దాదాపు పోటీ చేసిన ప్రతి ప్లేస్లో కూడా మూడో స్థానానికి పరిమితమయ్యాడు. 2-3 ఏళ్ల నుంచి బీహార్ ఎన్నికల కోసమే పనిచేస్తూ పాదయాత్రలు చేశాడు, వివిధ వ్యూహాలను అమలు చేశాడు. అయినా ఒక్కటంటే ఒక్క స్థానంలో కూడా గెలవలేకపోయాడు. పాపం ప్రశాంత్ కిషోర్ ఎవరెవరినో గెలిపించి తనను తాను గెలిపించుకోలేకపోయాడు. సో పిటి.